ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనము. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు సారమ్మ గారు, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తారామా అని చెప్పి ఆ మాట విన్నప్పుడు ఆ తల్లి నవ్వింది. ఆనాడు దేవుడు చెప్పాడు, నువ్వెందుకు నవ్వావు? నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా? మీదటికి కాలమును మరలా వస్తాను, ఇదిగో నీకు కుమారుడు పుడతాడని చెప్పి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను దేవుడు సారమ్మ గారి జీవితంలో నెరవేర్చారు. ఈరోజు ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నావో, బహుశా నువ్వు అనుకోవచ్చు, ఈ భయంకరమైన ఇబ్బంది తొలగించడం ఇంకా నా వల్ల కాదు, బహుశా దేవుని వల్ల కూడా అవుతుందో లేదో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ సమస్య ఎలా తొలగించుకోగలను, ఈ పరిస్థితులు ఎలా మారుతాయి అని చెప్పి ఒక ఆలోచనతో నీవు ఉంటే గనక, నీ ప్రార్థన విన్న దేవుడు, నిన్ను చూసిన దేవుడు, నీ మనస్సులో నువ్వెంత నలిగిపోతున్నావో అర్థం చేసుకున్న నీ తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయనకు అసాధ్యమైంది లేదని నీ జీవితంలో ఆయన కార్యము చేయబోతున్నాడని. ఆమెన్. ఇక్కడ అద్భుతమైన మాట చూడండి. యెహోవా తానిచ్చిన మాట చొప్పున అనే మాట చూడండి. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆయన. ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండు. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానం పట్టుకుని ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండాలి. అపవాది నిన్ను ఎన్నో రకాలుగా కృంగదీస్తాడు. నీకు ఇంక సంతానం కలగదు, నీ ఇంట్లో శుభం జరగదు, ఈ బంధకాల నుంచి నువ్వు బయటపడలేవు, ఇదిగో శత్రువులు అనేక రకాలుగా నిన్ను చుట్టేస్తున్నారు కనుక నీ పని అయిపోయిందని వాడు ఎన్నో రకాలుగా మాట్లాడతాడు. కానీ నువ్వు నమ్ము, ధైర్యం కలిగి ప్రార్థన చేయి. అయ్యా, ఈ సమస్యల నుంచి నువ్వు విడిపించగలవు. అయ్యా, ఈ పని నువ్వు మాత్రమే పూర్తి చేయగలవు. అయ్యా, ఇదిగో ఈరోజు నేను ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తున్నాను కనుక నాకు శుభమే జరుగుద్దని నువ్వు మంచి పలికి నీవు ఎప్పుడైతే ప్రార్థన చేసి అడుగు బయట పెడతావో సర్వ శుభాలు నీ వెంట పరిగెత్తుకుని వస్తాయి. ఆమెన్. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఏమాత్రం కూడా సిగ్గుపరచబడరండి. ఆయనకు దూరంగా వెళ్ళి అవమానపాలయ్యి సిగ్గుపరచబడతారేమో కానీ అటువంటి వారు మరలా దేవుని వద్దకు వస్తే వారి అవమానము తుడిచివేయబడుతుంది, వారి అక్కర్లు తీర్చబడతాయి యేసు నామములో. ఆమెన్. ఆనాడు సారమ్మ గారి జీవితంలో కూడా ఆ తల్లి ఎన్నో మాటలు పడుండొచ్చు. వయసు అయిపోయింది, క్షీణించిపోయింది అని ఎంతోమంది అనొచ్చు. అయినా సరే ఆ తల్లి దేవుణ్ణి నమ్మింది. అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మారు. అందుకనే వారు అద్భుతంగా ఆ ఇస్సాకును పొందుకోగలిగారు. మీరు చూడండి, అబ్రహాము గారికి తర్వాత ఇస్సాకు తర్వాత కెతురాకి కూడా కుమారులు పుట్టినట్టుగా బైబిల్లో ఉంది. అసాధ్యమైంది ఏదన్నా ఉందా దేవునికి? ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏ వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్నావో, ఉద్యోగం గురించి ఆలోచన చేస్తున్నావో, లైఫ్ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ఆలోచన చేస్తున్నావో, మొట్టమొదట మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఈరోజు ఈ వాగ్దానం నెరవేర్చు అని అడిగి నువ్వు పని చేయి. తప్పక నువ్వు దీవెనకరంగా మారబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.